వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్కి స్కాలర్షిప్ వస్తుందా రాదని కొంతమంది, వస్తుంది కానీ పేరు మారుతుందని కొంతమంది, ఈ రకంగా చాలామంది సందిగ్ధంలో ఉన్నారు. దీనికంతా తెరదింపుతూ హెచ్ఆర్డి మినిస్ట్రీ, ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ అయిన శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈరోజు ఒక జీవో పాస్ చేయడం జరిగింది. సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన జీవో, అది జీవో నంబర్ 004. సో ఈ జీవో ప్రకారము ఎవరికి అయితే బీటెక్లో కానీ, ఐటీఐలో కానీ, డిప్లొమాలో కానీ, డిగ్రీలో కానీ జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా స్కాలర్షిప్ ప్లస్ వాళ్ళకి హాస్టల్ ఫీజు ఇవ్వాలి అని చెప్పి ఆ జీవోలో ఉంది. అయితే దానికి ఎవరెవరు ఎలిజిబుల్, ఆ ఎలిజిబిలిటీ ఏంటి, దాన్ని ఎలా అప్లై చేయాలి, ఎంత అమౌంట్ ఇస్తారు అనేది పూర్తిగా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కొంచెం లెంతీ వీడియో, బట్ స్టిల్ చాలా యూస్ఫుల్ వీడియో. స్కాలర్షిప్ అందరికైతే వస్తుంది. దెన్ సెకండ్ థింగ్, ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక ప్రాపర్ గైడెన్స్ మీకు వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఇచ్చి మిమ్మల్ని మంచి కాలేజ్లో, టాప్ కాలేజ్లో చేర్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో మెంటర్షిప్ ఫీ, నో గైడెన్స్ ఫీ, నథింగ్. ఓన్లీ సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి మాత్రమే ఈ రకంగా చేస్తున్నాం. దెన్ ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించే కొన్ని అప్లికేషన్ ఫామ్స్ ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు మీ దగ్గర ఉంచుకోవాలి. వన్స్ మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి మీరు కాలేజ్లో ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయాలి అంటే నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంట్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. అక్కడ ఈ అప్లికేషన్స్, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి, మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్, ఎలాంటి డాక్యుమెంట్స్ గురించి నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలి అంటే, మీకు తెలియాలి అంటే నేను ఒక నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియజేస్తాను. ఆ నోటిఫికేషన్ ఒక యాప్ ద్వారా వస్తుంది. యాప్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్లో నేను ఏదైనా వీడియో పెడితే ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ పుష్ చేస్తాను. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా చాలామంది స్టూడెంట్స్ ఈ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఆల్రెడీ లాస్ట్ ఇయర్, బిఫోర్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా చాలా భయపడుతున్నారు. వీళ్ళకి స్కాలర్షిప్ అనేది నెక్స్ట్ ఇయర్స్, కమింగ్ ఇయర్స్ ఉంటుందా ఉండదా అని చెప్పి. సో దీనికంతా తెరదింపుతూ స్కాలర్షిప్ ఖచ్చితంగా ఉంటుంది. ఓన్లీ చేంజ్ అయింది మాత్రం నేమ్స్. ఇంతకుముందు జగనన్న విద్యా దీవెన అండ్ జగనన్న వసతి దీవెన అని చెప్పేసి రెండు ఉండేవి. ఆ రెండింటిని తీసేసి ఇప్పుడు కొత్తగా వాటికి పేర్లు పెట్టారు. వాటి నేము పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్, పోస్ట్ మ్యాట్రిక్, MATRIC. ఇంతకుముందు మెట్రికులేషన్ అని ఉండేది, దాన్ని మ్యాట్రిక్ అని షార్ట్ ఫామ్, పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్. సో మెట్రికులేషన్లో పోస్ట్ ఏదైతే ఆఫ్టర్ మెట్రికులేషన్ ఉన్న స్టడీస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ ఇస్తున్నారు. సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ సిమిలర్. ప్రతి ఒక్కరికి లాస్ట్ ఇయర్ ఏమున్నాయి అవి, ఓన్లీ నేమ్స్ అయితే చేంజ్ అయ్యాయి. అయితే ఇక్కడ ఇంకొంచెం అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో అప్గ్రేడేషన్ ఏమేమి ఉన్నాయంటే, సో ఈ స్కాలర్షిప్స్ కూడా ఎవరెవరికి ఇస్తారంటే SC, ST, BC, EBC, అదర్ దెన్ కాపు, మైనారిటీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీస్కి అండ్ సాచురేషన్ బేసిస్ ప్రకారం వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఎంతెంత ఇస్తారు అంటే, మీకు ఫీ రియంబర్స్మెంట్ కంప్లీట్లీ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ హాస్టల్ ఫీ, ఇదేమో కాలేజ్ ఫీ, ఇదేమో హాస్టల్ ఫీ. MTF అంటే కాలేజ్ ఫీ, హాస్టల్ ఫీ. RTF అంటే మీకు ఫీ, రెగ్యులర్ కాలేజ్ ఫీ. సో MTF ITI స్టూడెంట్స్కి 10,000 రూపాయలు అంటే హాస్టల్ ఫీజు. దెన్ 15,000 పర్ పర్సన్ ఎవరికి, ఫర్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి. అదర్ డిగ్రీ అండ్ అబోవ్ కోర్సెస్ అందరికి కూడా 20,000 పర్ ఇయర్, సంవత్సరానికి 20,000 లెక్కన ఇస్తారనమాట. అయితే మరి ఏదైతే ఈ MTF అయితే ఉందో, ఇది ఎవరికి ఇస్తారు అంటే, ఈ MTF వచ్చి మీ మదర్ కానీ లేకపోతే మీ గార్డియన్, న్యాచురల్ గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో పడుతుంది. మరి ఈ కాలేజ్ ఫీ ఎలా వెళ్తుందంటే, ఇది డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్స్లో పడిపోతుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే మీ అకౌంట్లో పట్టడం, మీరు కాలేజ్లో కట్టడం ఇలా ఉండకుండా డైరెక్ట్గా కాలేజ్లో పడిపోతుంది. ఈ రెండు చేంజెస్ని చేయటం జరిగింది. లాస్ట్ ఇయర్ వేరే రకంగా ఉంది, ఈ ఇయర్ అయితే చేంజ్ చేశారు. మరి దీనికి ఎలా అప్లై చేయాలి? దీనికి కొంతమంది స్టూడెంట్స్ ఏపీ నుంచి తెలంగాణలో పోయి చదువుతుంటారు. వాళ్ళు ఎలిజిబుల్ అంటే, ఎస్, అబ్సల్యూట్లీ ఎలిజిబుల్ వాళ్ళందరూ కూడా. సో ఆ ఎలిజిబిలిటీ ఎవరెవరు వస్తారు ఏంటి అనేది చూద్దాం. అయితే తెలంగాణ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఏపీలో చదివే వాళ్ళకి కాదు, ఏపీ వాళ్ళు పోయి తెలంగాణలో చదువుతుంటే లేదా అదర్ స్టేట్స్లో చదువుతుంటే వాళ్ళకు కూడా ఫీ రింబర్స్మెంట్ ఇస్తుంది ఏపీ గవర్నమెంట్. సో ముందుగా ఆ ఫీ రింబర్స్మెంట్ ఇవ్వడానికి కొన్ని మీకు అర్హతలు ఉండాలి. ఇది నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. సో అన్ని కోర్సెస్కి, పాలిటెక్నిక్, ITI, డిగ్రీ అన్ని కోర్సెస్కి కూడా స్కాలర్షిప్ ఇస్తారు. అయితే వీళ్ళు ఖచ్చితంగా 75% ఆఫ్ అగ్రిగేట్ అటెండెన్స్ ఉండాలి వీళ్ళకి. దెన్ వీళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీలో, డీమ్డ్ యూనివర్సిటీలో పోయి జాయిన్ అవ్వడానికి లేదు.
దెన్ వాళ్ళు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో లేదా కరస్పాండెన్స్లో చదవటానికి లేదు, మేనేజ్మెంట్ కోటాలో చదవటానికి లేదు. దెన్ వీళ్ళ ఇన్కమ్, ఫ్యామిలీ ఇన్కమ్ 2.5 లక్ష మించకుండా ఉండాలి. అంటే ఫ్యామిలీ, మదర్, ఫాదర్ అందరూ వస్తారు. తర్వాత వీళ్ళ సేద్యము అంటే వాళ్ళ భూమి 10 ఎకరాల పైన ఉండాలి. సేద్య భూమి అంటే పంటలు పండించే భూమి 10 ఎకరాల పైన ఉండకూడదు. అలాగే బీడు భూమి 25 ఎకరాల పైన ఉండకూడదు. లేదా రెండు కలిసి సేద్యం, బీడు భూమి రెండు ఉంటే ఆ రెండు కలిపి 25 ఎకరాల పైన ఉండకూడదు అని చెప్పి ఇచ్చారు. గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళకి ఉండదు, పెన్షన్ వచ్చే వాళ్ళకి పిల్లలకి ఉండదు. ఆ తర్వాత ఈ పెన్షన్ వచ్చే గవర్నమెంట్ పెన్షన్లో ఒక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, శానిటరీ వర్క్ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి మాత్రం ఎక్సెప్షనల్ కింద వాళ్ళ పిల్లలకి మాత్రం ఇస్తారు. 4 వీలర్ ఫ్యామిలీలో ఉండకూడదు. ట్యాక్సీస్కి, ట్రాక్టర్స్కి, ఆటోస్కి ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఇంట్లో మీకు సొంత ఇల్లు 1500 SFT కన్నా తక్కువ ఉండాలి. 1500 SFT ఆర్ఎల్స్ దానికన్నా తక్కువ ఉండాలి అర్బన్ ఏరియాస్లో. అంటే అర్బన్ అంటే విజయవాడ, వైజాగ్ ఈ రకంగా వచ్చే ఏరియాస్లో. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయకూడదు. సో ఇది వాళ్ళ రూల్స్. మరి దీనన్నిటిని అప్లై చేయాలంటే ఏం చేయాలి? వన్స్ మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ ఫామ్ డౌన్లోడ్, జన్మభూమి స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, ఈ ఫామ్ నేను ఇప్పుడు టెలిగ్రామ్లో పెడుతున్నాను. దీన్ని అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదా కాలేజ్లోనే ఆ ఫామ్ కూడా దొరుకుతుంది. సో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోండి. ఆ ఫామ్ని జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఆ తర్వాత దాని సైన్డ్ కాపీ మీ కాలేజ్ ప్రిన్సిపల్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో కాలేజ్ ప్రిన్సిపల్ ఏం చేస్తారంటే ఆ ఫామ్లో మీరు ఏదైతే ఉందో దాన్ని ఆయన వెరిఫై చేసి జన్మభూమి పోర్టల్లో ఆయన అప్లోడ్ చేసి తర్వాత దాన్ని ఎవరికైతే మీరు స్టూడెంట్ ఎవరైతే అప్లై చేశారో ఆ స్టూడెంట్కి SMS కన్ఫర్మేషన్ వచ్చేలాగా ఆయన చేస్తారు. SMS కన్ఫర్మేషన్ వస్తేనే మీకు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ప్రిన్సిపల్ గారు సబ్మిట్ చేయకపోయినా, మీరు మొబైల్ నెంబర్ తప్పు రాసిన, SMS కన్ఫర్మేషన్ రాకపోయినా మీకు స్కాలర్షిప్ అయితే రాదు. ఇది గుర్తుపెట్టుకొని మీరు దాన్ని ఫాలోఅప్ చేసుకోవాలి. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత స్టూడెంట్ మీకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత స్టూడెంట్ మీ సేవ పోర్టల్కి వెళ్ళి, సెంటర్కి వెళ్ళి అక్కడ ఈ జన్మభూమి అప్లికేషన్ ID ఏదైతే ఉందో ప్లస్ ఆధార్ నంబర్ ఏదైతే ఉందో ఇవి ఇచ్చి స్టూడెంట్ అక్కడ ఫింగర్ ప్రింట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫింగర్ ప్రింట్ అక్కడ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అంటారు. ఫింగర్ ప్రింట్ ఇస్తే అప్పుడు మీకు ఇది ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ టైం ఈ ఇయర్ కాలేజ్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఇది ప్రాసెస్. రెన్యువల్ ప్రాసెస్ ఆల్రెడీ రెన్యువల్ చేసుకునే వాళ్ళందరూ కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ఆల్రెడీ స్టూడెంట్స్కి తెలుసు. ఈ ప్రాసెస్ ఆల్రెడీ రెన్యువల్ చేసుకునే వాళ్ళు. సో ఇది ప్రాసెస్ మొత్తము. సో న్యూ అడ్మిషన్, రెన్యువల్ అనేది 2 రకాలుగా ఉన్నాయి. న్యూ అడ్మిషన్ ఏం చేస్తారు? ఫస్ట్ మీ అప్లికేషన్ని మీ కాలేజ్లో సబ్మిట్ చేస్తారు. కాలేజ్ వాళ్ళు మీ జన్మభూమి పోర్టల్లో అప్రూవల్ కింద పెడతారు. మీకు SMS వస్తుంది. దాన్ని తీసుకొని వెళ్ళి మీరు మీ సేవ ఏదైతే ఉంటుందో ఆ మీ సేవలో పోయి మీ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ చేసుకుంటారు. సో వన్స్ ఇదంతా అయిన తర్వాత స్టూడెంట్ వ్యాలిడేషన్ అనేది జరుగుతుంది. సో ఈ మొత్తం ప్రాసెస్ని నేను ఈ ఇమేజ్లో మనకు ఇచ్చారు. ఈ ఇమేజ్ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను, దాన్ని చూసుకోండి. సో ఇది ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్కి కూడా గుడ్ న్యూస్. ఎక్కడ మారలేదు, ఒక పేర్లు తప్పుతాయి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.